నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారి మీద కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో హరీష్ రావు గారు పెద్ద అనుకొండ అనేది కవిత గారు చేశారు ఆరోపణలు. కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగింది, దీనికి హరీష్ రావు గారే కారకుడు, కేసీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు అని కవిత గారు చెప్పారు. హరీష్ రావు వంటోళ్ళు నమ్ముకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని కేటీఆర్ గారు కూడా కవిత గారు హెచ్చరించారు. హరీష్ రావు లాంటి వాళ్ళు అవినీతిలో మునిగి తేలినారు, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్నారు అని హరీష్ రావు గారి మీద చేసిన ఆరోపణలకు కవిత గారి మీద హరీష్ రావు గారు ఏం మాట్లాడినారనేది కూడా చూద్దాం. హరీష్ రావు గారు మాట్లాడారు. ఎందుకంటే కవిత గారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు లేరు, ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం మన హైదరాబాద్కు వచ్చాడు. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు గారు ఏం చెప్తున్నారంటే, నా మీద చేస్తున్న ఆరోపణలు వాళ్ళ విద్యతగా వదిలేస్తున్నానని హరీష్ రావు గారు చెప్తున్నారు. తమ వ్యతిరేక పార్టీలు మా మీద ఎలాంటి కామెంట్లు చేశాయో కవిత కూడా అలాంటి కామెంట్లు తన మీద చేశారని విమర్శించారు. బయట వాళ్ళు ఎలా కామెంట్ చేశారో కవిత కూడా అలాగే చేసింది అని కవిత గారిని విమర్శించారు. ఎరువుల కొరత, వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతుందని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇంకా తను ఏం చెప్తున్నాడంటే, కవిత గారు చేసిన కామెంట్ల మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబంధన అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తగా తాను 25 ఏళ్ళు పనిచేశానని వ్యాఖ్యానించారు. తనపై, పార్టీపై కొందరు దుష్టచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలు వారి విద్యంతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తనపై దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, హరీష్ రావు గారి గురించి హరీష్ రావు గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, అతను లండన్ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్కు వచ్చారు. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తన వ్యతిరేక పార్టీలు మా మీద ఎలాంటి కామెంట్లు చేశాయో కవిత కూడా అలా కామెంట్లు తన మీద చేశారని విమర్శించారు. కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విద్యంతగా వదిలేస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎరువు కొరత, వరద ప్రభావం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చూడండి కవిత గారు ఏమంటున్నారు, కవిత గారి మీద హరీష్ రావు గారు ఏమంటున్నారంటే, కవిత గారు ఎందుకు అట్లా కామెంట్లు చేశారో నాకు తెలియదు, కవిత గారి విజ్ఞతగా వదిలేస్తున్నాను, బయట వాళ్ళు ఎలా నా మీద వ్యతిరేకత కామెంట్లు చేశారో కవిత గారు కూడా అలాంటి కామెంట్లు చేశారు, కాబట్టి ఆయన విజ్ఞతగా ఆమెకు వదిలేస్తున్నానని హరీష్ రావు గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువ ఉందనేది కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దశాబ్ద కాలం కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని కూడా ఆరోపించారు. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం తాను బాధ్యతగా పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. తమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు గారు అదే అన్నారు, కవిత గారు ఏం ఆరోపణలు చేసినా ఆయన విద్యతగా వదిలేస్తున్నాను, కాబట్టి నేను ఆయన్ని పట్టించుకోను, మా నాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్తాడు అదే చేసుకొని ముందుకు పోతాననేది కూడా మన హరీష్ రావు గారు చెప్తున్నారు. అయితే ఎర్రబల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తారని,
లండన్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ ఆయన చేరుకున్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్లతో నేడు సమావేశం కానున్నారు. హరీష్ రావు కాళేశ్వరంపై సిబిఐ విచారణ, కవిత ఎపిసోడ్పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. గత 6 రోజులుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉంటున్నారు. చూడండి, ఓ పక్క సిబిఐ ఎన్క్వైరీ, ఓ పక్క కేసీఆర్, కవిత గారు ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ కాళేశ్వరం మీద దుష్టప్రచారం చేస్తున్నారని కూడా హరీష్ రావు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది కూడా హరీష్ రావు గారు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు పోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని మాజీ మంత్రి మండిపడ్డారు. 300-400 కోట్లతో మేడిగడ్డ మరమ్మతులు అయిపోతుందని ఆయన పేర్కొన్నారు. చూడండి, 300-400 కోట్లు పెడితే మేడిగడ్డ మరమ్మతులు అయిపోతుంది. కాబట్టి ఊరికనే కాళేశ్వరం మీద నిందలేస్తూ 1,00,000 కోట్లు తినేసినారనేది కూడా అంటున్నారని హరీష్ రావు గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి పెరగపోయిందని విమర్శించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన వారి ఆయంలో కూలిన ఎర్రబెల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చూడండి, హరీష్ రావు గారు ఒకటే చెప్తున్నారు, ఎవరు ఎన్ని దుష్టప్రచారాలు చేసినా నాకు ఇబ్బంది లేదు, నేను ఏ అవినీతి చేయలేదు, నా మీద 1,00,000 కోట్లు కాళేశ్వరంలో అని చెప్తున్నారు. కవిత గారు చేస్తున్న ఆరోపణలకు నేనేమి ఆయన ఇజ్జతగా వదిలేస్తున్నాను. ఆయన ఎందుకు అట్లా చేసిందా అనేది కూడా ఆమెకే తెలియాలి. వ్యతిరేకులు ఎలా చేస్తున్నారో కవిత కూడా నా మీద అలాగే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీని మీద హరీష్ రావు గారు కేటీఆర్ గారితో, కేసీఆర్తో కలిసి ఏం మాట్లాడతారు ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. కవిత గారి మీద ఇంకా ఏమేం మాట్లాడతారనే విషయాలు కూడా బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ హరీష్ రావు గారు ఇప్పటికీ కవిత గారి మీద విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఆయన చేసిన ఆరోపణలు ఆమెకే వదిలేస్తున్నాను, ఆయన విజ్ఞతకే ఆమెకు వదిలేస్తున్నానని హరీష్ రావు గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు 6 రోజుల నుంచి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కలిసి కాళేశ్వరం సిబిఐ విచారణ, కవిత ఎపిసోడ్పై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద వాళ్ళు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా చూద్దాం. హరీష్ రావు గారు కవిత గారి మీద చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.